ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి బోలెడన్ని చేశాడు. ఆయన చేసినవి ఆ టైంలో చెప్పడం, ఆ తర్వాత ఆయనతో వివాదపడినప్పుడు ఇక్కడున్న పత్రికలు ఆ పార్టీకో ఈ పార్టీకో కొమ్ము కాస్తూ చేసినవి చెప్పకపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇది ఆంధ్రాకి ఏం చేశాడు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మాట్లాడే వాళ్ళకి ఈ లెక్క చెప్పడానికి గుర్తుంటుంది. ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ప్రకారం పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి 1,85,000 కోట్ల రూపాయలతో పెట్టబోతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వపు సంస్థ చేస్తుంది. అట్లాగే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి నిర్మాణానికి 149 కోట్లు, రోడ్ల నిర్మాణం విస్తరణ 10 ప్రాజెక్టులకి 4,593 కోట్లు, ఇంకొక 3,044 కోట్లతో 234 కిలోమీటర్ రోడ్డు 7 ప్రాజెక్టులు, కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్ 2,139 కోట్ల రూపాయలు, 323 కిలోమీటర్ల 3 రైల్వే లైన్లు 2 రాయలసీమ ప్రాజెక్టులు అందులో 5,718 కోట్లు, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ 1,877 కోట్లు, 6 రైల్వే ప్రాజెక్టులు 6,028 కోట్లు. ఇవి టోటల్గా 2 లక్షల కోట్లకి పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం. ఈ 3 జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ సర్కార్ ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అని అడిగేటటువంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇది కీలకమైన పాయింట్. వెంటనే మళ్ళీ ఒక మాట అంటారు, ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అనేది. ఎవరబ్బా సొమ్ము, ఎవరు అది రాష్ట్ర ప్రజల సొమ్ము, కేంద్ర ప్రజల సొమ్ము, దేశ ప్రజల సొమ్మునే ఇచ్చేది. ఏ నాయకుడైనా ఇచ్చేది అదే.